జగన్ మీద హత్యా ప్రయత్నం కేసు సిబిఐకి ఇస్తేనే కరెక్ట్ ఏమో. ఎందుకంటే ఎన్ఐఏ అనేది ఉగ్రవాద సంస్థలకి సంబంధించి లేదా కేంద్ర ప్రభుత్వ సంస్థలు జరిగే కుట్రలకు సంబంధించిన దర్యాప్తు చేయగలదు, కానీ ఇట్లాంటి దర్యాప్తులు అలవాట్లేదు. జగన్ మీద హత్యా ప్రయత్నానికి సంబంధించినటువంటి కేసులో శ్రీనివాస్ నిందితుడే, అతనే కుట్ర చేశాడు అన్నటువంటిది తేల్చింది ఎన్ఐఏ. కానీ అతని వెనకాల ఉన్న వాళ్ళు ఎవరు అన్నటువంటిది మాత్రం తేల్చలేదు. ఎందుకంటే ఓ వ్యక్తి పొడిచాను అని చెప్పి అది జగన్ మంచి కోసమే అని చెప్తాడు ఎవడన్నా. అయితే ఈ మధ్యన అతను చెప్పాడు నేను అట్లా చెప్పలేదు, పేపర్ రాసిన దానికి నాకు సంబంధం లేదని కూడా చెప్పుకొచ్చాడు. బట్ అంటే ఇంత కళ్ళెదురుకుండా జరిగినటువంటి కనికట్టు లాంటి ఒక రాజకీయ జూదానికి సంబంధించి స్పష్టత అయితే రాలేదు. దాని మీద ఎన్ఐఏతో సమగ్ర దర్యాప్తు జరిపించాలని కింద కోర్టులో పిటిషన్ వేస్తే కొట్టివేస్తే ఇప్పుడు ఆయన దాని మీద హైకోర్టుకి అప్పీల్ అయితే హైకోర్టు మరొక 3 వారాల పాటు వాయిదా వేసినటువంటి పరిస్థితి. అది జగన్ కోరినట్టుగా ఎన్ఐఏ సమగ్ర దర్యాప్తుకు ఆదేశిస్తుందా లేకపోతే సిబిఐకి ఇస్తుందా అనేది చూడాలి.